పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మ్యారేజ్ను మెమరబుల్గా చేసుకోవాలని అందరూ కలలు కంటారు. అలానే ఓ జంట పెళ్లి గురించి ఎన్నో కలలు కంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కొన్ని నెలలుగా ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగింది. వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాట్లను ఘనంగా చేసుకున్నారు. అయితే అక్కడ వారు ఊహించని మలుపొకటి చోటు చేసుకుంది. మరి కాసేపట్లో రిసెప్షన్ అనగా పెళ్లి కొడుకును ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ కాటేసింది. అమెరికాలోని కొలరాడోలో ఈ ఘటన జరిగింది. జానీ లారా జంట ఫోర్ట్ కొలిన్స్ పట్టణంలోని క్యాథలిక్ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఇంకాసేపట్లో రిసెప్షన్ ఉందనగా అవుట్డోర్లో సరదాగా పెళ్లి ఫోటోలు దిగుతున్నారు. ఫోటోగ్రాఫర్ మ్యాడీ కొత్త జంటను తన కెమెరాలో బంధిస్తున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ రాటిల్ స్నేక్ జానీ కాలి మడమపై కాటేసింది. ఫోటోలకు ఫోజులు ఇవ్వటంలో బిజీగా ఉన్న జానీ తన కాలుపై ఏదో తగలటంతో కిందకు చూడగా అక్కడ రాటిల్ స్నేక్ కనిపించింది. అంతే, ఒక్కసారిగా ఫోటోషూట్ కాస్త హారర్ స్పాట్గా మారిపోయింది. అటుగా వచ్చిన అధికారి ఒకరు వారికి సహాయం అందించారు. అనంతరం పారామెడికల్ సిబ్బంది జానీని అత్యవసర సేవల విభాగానికి తరలించారు. అయితే జానీని అదృష్టం వెన్ను తట్టింది. జానీని రాటిల్ స్నేక్ కరిచింది కానీ విషాన్ని ఇంజెక్ట్ చేయలేదని గుర్తించారు వైద్యులు. దీంతో ఊపిరి పీల్చుకున్న కొత్త జంట సంతోషంగా రిసెప్షన్కు బయలుదేరింది. ఈ ఘటనపై జానీ మాట్లాడుతూ పాము కరిచిన సమయంలో తాను దేని గురించి ఆలోచించలేదు కానీ ఎంతో ప్లాన్ చేసి ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఎలా అని మాత్రం ఆలోచించానని వెల్లడించాడు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మ్యాడీ మాత్రం పెళ్లి ఫోటోలతో పాటు ఈ పాము ఎపిసోడ్ను కూడా తన కెమెరాలో బంధించాడు.